కోటి నమస్సమాజులు సహస్ర కోటి కృతజ్ఞతలు పెంచుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ఓషో ఉపనిషత్ ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, అలాగే అనేక మంది గురువుల గురించి, ఆత్మ విజ్ఞానం గురించి విశేషంగా బోధిస్తున్న టాపిక్ ఇది. సో లెట్ us go to the topic. ఏమంటే ఓషో గారు తనెంతో జీనియస్ అయినప్పటికీ ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు అంటే ప్రాపంచికంగా తన టాలెంట్ని ఏదో ఒక దానికి కేటాయించలేకపోవడానికి గల కారణం, నేను జీవితంలో రిలాక్స్గా ఉండాలనుకుంటున్నాను, నాతో నేను నా యొక్క నిర్ణయం కేవలం ధ్యానం వైపుకే, మెడిటేషన్ వైపే, అంతే తప్ప మనసులో అనేక కోరికలు ఉంటాయి, లేకపోతే అంబిషన్స్ ఉంటాయి, వాటి వైపు నేను పోదలుచుకోలేదు. సో కాబట్టి నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసరు ఎగ్జామ్కి వెళ్ళడం, ఎగ్జామ్లో క్వశ్చన్ దానికి సరిగ్గా ఆన్సర్ చేయటం, అవన్నీ వాటి మీద ఎక్కువ బాధపడుతుండేవాడు. నేను అటువైపు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు. కేవలం నేను ఒక మెడిటేటర్గానే, మెడిటేషన్ ఫేవర్గానే ఉండదలుచుకున్నాను, అంతేగాని నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ మైండ్. ఇక్కడ ఇదంతా ఏంటంటే ఆ ప్రొఫెసరు ఏదో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు అంటే ఒక గొప్ప వ్యక్తిగా మారాలి అని లేదు, నేను అట్లా ఏదో ఒక వ్యక్తిగా, ఒక ఉద్యోగిగా నేను ఉండదలుచుకోలేదు అని చెప్తూ వచ్చాను. సో అతనికి, ఆ ప్రొఫెసర్కి ఇతను అంటే ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, ఇతనంటే ఆసక్తి. అతనికి పిల్లలు లేరు, ఇతన్ని తన కొడుకుగా భావించుకున్నాడు. సో దట్ ఈస్ ద ఇష్యూ. ఈ కారణం వల్లనే మనుషులు మెడిటేటివ్ వైపుకి వెళ్ళరు, మెడిటేషన్కి వెళ్ళరు. అంతా కూడా మనుషులు నువ్వేం కాదలుచుకున్నావు జీవితంలో, నువ్వేం సాధించాలనుకున్నావు, నీ జీవిత ఆశయం ఏంటి అని ఆ మైండ్ లెవెల్లోనే ఫోర్స్ చేస్తుంది సొసైటీ. అంతేగాని మెడిటేషన్ చేసుకో, ఎక్కువ మెడిటేషన్లోనే ఉండు, మనసు ప్రశాంతంగా ఉంచుకో, ఈ విషయాలు ఎప్పుడో ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ చెప్తారు. ఒకసారి ఊహించుకోండి, ఈ ప్రపంచం అంతా మెడిటేటివ్లో ఉంటే ఎలా ఉంటుంది, ధ్యాన స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది. సింపుల్ వరల్డ్, బ్యూటిఫుల్ వరల్డ్, ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఒక స్వర్గతుల్యంగా ఉంది. ఈ భూమి కూడా ఒకనొక స్వర్గమే, కానీ దాన్ని ఈ విధంగా పరుగులు పెట్టించి దాన్ని పాడు చేస్తున్నాం. చాలా సింపుల్ వరల్డ్గా ఉండేది, చాలా సూక్ష్మంగా ఉండేది, బ్యూటిఫుల్గా ఉండేది, చాలా ప్రశాంతమైన ఈ ప్రపంచంగా ఉండేది. ఏ నేరాలు ఘోరాలు ఉండేవి కావు. నేరాలు ఘోరాలు లేవు కాబట్టి జడ్జిమెంట్ ఉండేది, కోర్ట్స్ లేవు, ఏ పాలిటిక్స్ లేవు. అంతా సోదరుడే. మొత్తం ప్రపంచం అంతా, అందరూ ప్రజలంతా సోదర భావంతో ఉంటారు అబ్సల్యూట్గా. వారితో వారు, ఈ ప్రపంచం అంతా ధ్యానమయం అయిపోతే అలానే ఉంటుంది. అదే పత్రిజీ కళ, అదే ఓషో గారు చెప్తున్నారు.
ఎవరితో వారు సంతృప్తిగా ఉంటారు. అప్పుడు వారి అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చినా, ఓ మహా చక్రవర్తి వచ్చినా మీకు నేను గిఫ్ట్ ఇస్తారంటే మాకు వద్దులేండి, మాకున్న దాంతో హాయిగా ఉన్నామంటారు. అలా కాకుండా నీకు నీ లోపలనే అన్ని వనరులన్నీ ఉండి అద్భుతాలన్నీ ఉండి నువ్వు బయటికి పరిగెడితే నువ్వు నీ మనసుకి మనసే సేవకుడు, ఆ సేవకుడికి సేవకుడు అయిపోతావు. చూడండి ఎలా అవుతుంది. అడుక్కునేవాడి దగ్గర మరో అడుక్కునేవాడు, అడుక్కునేవాడు అడుక్కునేవాడు వెంట గీక్కునేవాడు అంటే అడుక్కునేవాడు అన్నట్టు ఇక్కడ ఈ మనసు చేసే పనికి నువ్వు మనసే సేవ చేయాలి యాక్చువల్గా. అది సేవకుడు, సర్వెంట్. కానీ నువ్వు దానికి మరొక సర్వెంట్ చేరతావు. అలా అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఉప పరివాడుగా అంటే ఆ పరివాడికి ఇంకో సేవకుడు. నువ్వు ఈ అంబిషన్స్ అని జీవిత ఆశయ అన్నీ వదిలేసి, జీవిత ఆశయాలు అంబిషన్స్ అన్నీ వదిలేసి దేన్ని పట్టించుకోవాలి? అంతర్ వికాసము, నీ లోపల నువ్వు వికసించడము, నీలో నువ్వు పుష్పించడము, దాని మీద దృష్టి పెట్టాలి. అప్పుడు ఎంతగా నువ్వు దృష్టి నిలిపితే, అంతరంగంగా నువ్వు దృష్టి నిలిపితే ఏం జరుగుతుంది? ఆ యొక్క జీవరసం లోపల ఉన్నటువంటి ఆ అంతరంగ రస జ్యూస్ అనేది ఫ్లో అవుతుంది. నువ్వు రుచి చూడటమే కాదు, అందరికీ పంచిపెడతావు. అప్పుడు నువ్వు దేని మీద దృష్టి పెడతావు? నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న కరుణ, నీలో ఉన్న శాంతి. ఆ శాంతి అలా ఏమిటయ్యా ఇన్నర్ జ్యూస్ ఏంటయ్యా అంటే నీలో ఉన్న ప్రేమ, అన్కండిషనల్ లవ్, కరుణ, శాంతి. అప్పుడే మనిషి యోగ స్థితిలో ఉంటాడు. అయితే మనం మెడిటేషన్ అనేది ఒక గ్రేట్ మూమెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఏ విధంగా చేయాలి ఈ మెడిటేషన్ని గ్రేట్ మూమెంట్గా? ఈ విధంగా ఇలా అడుగుతుంటే మనసు ఎలాంటిదంటే ఒక టక్కరిదే, ఏదో విధంగా అది మనసు ప్రవేశిస్తుంది. అప్పుడు ఈ ప్రపంచం అంతా నేను ఆ మెడిటేషన్ మూమెంట్, గ్రేట్ మూమెంట్ ఒక ఉద్యమంలాగా చేస్తాను అని అంటుంది. ఎందుకని అంటే ముందు నీ మెడిటేషన్ నువ్వు మానే, నువ్వు ధ్యానం నువ్వు మానే అని ఆ మనసు ఏం చేస్తుంది? బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. యూ విల్ ఫర్గెట్ ఆల్ అబౌట్ యువర్ మెడిటేషన్. నీ ధ్యానం నువ్వు చేయడం మానేసి ఉద్యమం చేయడము, దాని మీద పెద్ద ఉద్యమం చేయాలి, దీన్ని పెద్ద మూమెంట్ చేయాలి అని ప్రపంచవ్యాప్తంగా. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ధ్యానంలోకి రావాలి అని బలవంత బ్రాహ్మణార్థం ఎక్కడ లేదు. అదే ప్రతిసారి అంటారు, చెప్తాం, ఒకటోసారి చెప్తాం, రెండోసారి చెప్తాం, మూడోసారి చెప్తాం, వదిలేస్తాం. వాడు తిరిగి వేసారి అప్పుడు చిట్ట చివరికి మన మార్గానికి వస్తాం. వారికి ఇష్టం లేదు మెడిటేషన్ చేయటం.
ఈ ప్రపంచంలో ఇష్టం లేకుండా ఎవడు మెడిటేషన్ అంటే తపన ఉండాలి వాడికి. తపహ అంటారు మెడిటేషన్ పూర్వం, తీవ్రమైన తపన, వాడే మెడిటేషన్కి వస్తాడు. మొత్తం ఈ హిస్టరీ, మొత్తం మానవ జాతి హిస్టరీ అంతా ప్రూఫ్ చేస్తుంది అట్లా. ఒక విచిత్రమైన సంఘటన, ముహమ్మద్ ఇస్లాం మతం అనే దాన్ని స్థాపించాడు. ఇస్లాం అంటే ఏంటి? శాంతి. ఇస్లాం అంటే ఏంటి? శాంతి. మొత్తం ఈ ప్రపంచం అంతా శాంతిమయంగా, పీస్ఫుల్ ప్లేస్గా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ ఏం జరిగింది? ఏం జరుగుతుంది? చివరికి ఆయన కత్తి పట్టుకోవాల్సి వచ్చి, ఎవరు శాంతిగా ఉండడానికి ఇష్టం లేదు, తలలో నరుక్కుంటూ వచ్చారు. ఆ తలలో నరకటం వలన శాంతిగా ఉంటారండి. అదే విషయంతో ఏమిటో అర్థమే కాదు. నువ్వు సజీవంగా ఉన్న వ్యక్తితో నువ్వు హాయిగా ఉండలేవు. చచ్చిపోయిన తర్వాత నువ్వు హాయిగా అయ్యే ఉంటావు. నువ్వు చచ్చిపోతే కాదు, పక్కవాడు చచ్చిపోవాలి. సో ఆ పీస్ మూమెంట్, శాంతి కాముకత, నేను శాంతి కాముకుడిని, ఈ ప్రపంచం అంతా శాంతిమయంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అది మహమ్మద్ యొక్క సమస్య. చివరికి ఏం చేశాడు? ఆ కత్తి మీద కూడా శాంతియే నా సందేశము, పీస్ ఈజ్ మై మెసేజ్ అని రాశాడు. కత్తి మీద, ఆ ఖడ్గం మీద శాంతి, శాంతిట మెసేజ్. కత్తి చూపించి నువ్వు శాంతిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, ఏడాడు కత్తి చూపిస్తే శాంతిగా ప్రశాంతంగా ఉండేది. ఆ విధంగా అందరినీ ముస్లిమ్స్గా మార్చడానికి ప్రయత్నించాడు. ఎవరయ్యా మొహమ్మదీన్? మొహమ్మద్ ఎవరు? మొహమ్మదీన్ అంటే ఎవరు? శాంతిగా ఉండే మనిషి. కానీ ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి ఏ ఉద్యమం దానికి సంబంధం లేదు నాయన. మనసు ఎప్పుడూ కూడా జారిపోతూ ఉంటుంది, అది టక్కరది. మనసు ఎప్పుడూ జారిపోతూ ఉంటుంది, అది టక్కరది. ఏదో ఒక గందరగోళం, నిన్ను గందరగోళంలో పడేయాలని చూస్తుంది. ఒక విచిత్రమైన సంఘటన, మనసు గురించి విచిత్రమైన సంఘటన అది. ఒకసారి ఓషో గారు ఒక వ్యక్తి గురించి విన్నాడట. ఏమిటంటే, ఒక పురుషుడు ఒక స్త్రీని సంవత్సరాల తరబడి ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే వాళ్ళు ఆ బీచ్ దగ్గర కూర్చున్నారు. ఎవరు కూర్చోలేదు, వాళ్ళిద్దరే కూర్చున్నారు. నిరంతరం అడుగుతుంది, ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటారు? మనం ముసలాళ్ళం అయిపోతున్నాము. చూడండి ఎన్ని సంవత్సరాలు, అంటే అప్పటి నుంచి వాళ్ళు ప్రేమించుకుంటూనే ఉన్నారు. ఆ మనిషి ఉన్నాడు, చూడు పౌర్ణమి ఎంత బాగుందో, ఆ సముద్రం నుంచి ఆ చంద్రుడు అలా 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 పైకి వస్తుంటే ఎంత బాగుందో చూడు అంటున్నాడు. ఆమె అడుగుతుంది, ఎప్పుడు నన్ను విడుదల చేసుకునేది నువ్వు, మనం ముసలాళ్ళం అయిపోతున్నామని. ఈయనేమో ఆ ఫుల్ మూన్ చూడు, ఆ పౌర్ణమి చూడు, ఆ పౌర్ణమి చంద్రుడు సముద్రం నుంచి ఎలా వస్తున్నాడని ఆ బీచ్ ఒడ్డున కూర్చున్నాడు.
నువ్వు అనవసరమైన వాగుడు వాగుతున్నావు, సబ్జెక్ట్ చేంజ్ అవుతున్నావు. నేను అడిగేది నువ్వు సమాధానం చెప్పేది ఏంటి? నేను ఎప్పుడు రియల్ సబ్జెక్ట్ తీసుకొస్తున్నా నువ్వు ఆ సబ్జెక్ట్ మార్చేస్తున్నావు. ఆ చంద్రుడు అక్కడే ఉంటాడులే, ఎక్కడికి పోడు. మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు ఆ చంద్రుడి గురించి. ఫస్ట్ నేను అడిగిన ప్రశ్నకి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం, ముసలాడం అయిపోతున్నాము అని అడిగాను. ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావని. అంటే దీని అర్థం ఇక్కడ మనసు ఎప్పుడు టక్కర్ చేంజ్, సబ్జెక్ట్ చేంజ్ చేస్తుంది. అంటే ఈ మనసు చేసే పనిని ఇక్కడ వాళ్ళకి చెప్తున్నారు. మెడిటేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అది సబ్జెక్ట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. మెడిటేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అదేముంటుంది, ఇంకో వేరే వైపు తీసుకెళ్ళాల్సి వస్తుంది. అది నీకు తెలియకుండానే వేరే వైపు తీసుకెళ్తుంది, సబ్జెక్ట్ చేంజ్ చేస్తుంది. మెడిటేషన్ గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మార్చేస్తుంది. అప్పుడు ఆ సబ్జెక్ట్ ఏంటి, నువ్వు మెడిటేషన్ చేద్దామని కూర్చుంటే ఈ మెడిటేషన్ అందరూ మెడిటేటర్లు అయితే బాగుంటుంది, ఈ మెడిటేషన్ అంతా నేను ఉద్యమంలా చేయాలి అని ఆలోచన మార్చేస్తుంది. నువ్వు మెడిటేషన్ నీ మెడిటేషన్ నువ్వు మర్చిపోతావు, టైం ఉండదు నీకు. మొత్తం ఈ ప్రపంచం అంతా తిరిగి ఆ మెడిటేషన్లో అందరినీ ధ్యానంలోకి మార్చాలి అని నీ మెడిటేషన్ కూడా నేను మర్చిపోయి అది కథ. ఎందుకు ఇదంతా చెప్తున్నాము అనే దగ్గరికి చివరికి మనం మళ్ళీ అందరికీ మెడిటేషన్ నేర్పించడం అనే విషయమే చెప్తారు ఓషోగా. ఇది ఎలా చెప్తున్నారో చూడండి. వాస్తవానికి మనసు అనేది చాలా చిత్రమైనది. అది ఏం చేస్తుంది, మెడిటేషన్ చేసేవాళ్ళు నిందిస్తుంది. చూడండి వాళ్ళు ఎంత స్వార్థపరులో, వాళ్ళ గురించి వాళ్ళే చూసుకుంటున్నారు. ఒక పక్కన ప్రపంచం అంతా చచ్చిపోతుంది, ప్రపంచానికి శాంతి కావాలి, ఏదో చచ్చిపోతున్నారు. అందరూ టెన్షన్లో ఉన్నారు, నరకంలో ఉన్నారు. అందరూ నరకంలో ఉంటే వీళ్ళేమో నువ్వేం ఎక్కడ కూర్చున్నావు, మెడిటేషన్లో కూర్చున్నావు. ఇది చూసారా ఎంత స్వార్థమో నువ్వు చేసే పని అంటుంది మనసు చేసే టక్కరితనం అదే. చాలా జిత్తులు మారేది. ఆ మనసు ఏం చెప్తుందన్న పట్ల నువ్వు అవేర్గా ఉండాలి. మనసు ఏం చెప్తుంది అనే దాని పట్ల నువ్వు అవేర్గా ఉండాలి. మనసుకు చెప్పు, సబ్జెక్ట్ చేంజ్ చేయబాక, ఫస్ట్ నేను ధ్యానం చేయాలి. నేను నా వద్ద లేనిది నేను ఇతరులకు ఎలా పంచిపెడతాను, నా వద్ద లేనిది నేను ఇతరులకు ఎలా పంచిపెడతాను. నేను మెడిటేషన్ చేయకుండా ఇతరులకు నేను మెడిటేషన్ గురించి ఎలా చెప్తాను. నేను ప్రేమను ఎలా పంచిపెడతాను, నా ఆనందాన్ని ఎలా పంచిపెడతాను. ముందు నేను మెడిటేషన్ చేయాలి, చేసిన తర్వాతే అప్పుడు ఇతరులకి మెడిటేషన్ గురించి చెప్పాలి, నా ఆనందాన్ని పంచిపెట్టాలి. అది నా దగ్గర లేకపోతే నేను అడుగు తినాలి. పైగా నేను అడుగు తినే ఓ పక్క నా దగ్గరే లేదు, మెడిటేషన్ నేను చేయలేదు, నేను చక్రవర్తిని మెడిటేషన్లో అంటే అలా కుదరదు. నటిస్తావు చక్రవర్తిలాగా. అది నటన ఎంతో కాలం సాగదు. అందరూ అర్థమైపోద్ది, వీడు ధ్యానం చేయడు, మనకు అందరూ ధ్యానం చెప్తున్నాడని. వాడు అసలే బాధలో ఉన్నాడు, వాడు అసలే నొప్పుల్లో ఉన్నాడు, సఫరింగ్లో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. పైగా వీడు దుఃఖంలో ఉన్నాడు, వీడు సఫరింగ్లో ఉన్నాడు, వీడు బాధల్లో ఉన్నాడు,
ఈ ప్రపంచాన్ని అంతా స్వర్గమయం చేస్తాడట. ఈ ప్రపంచాన్ని స్వర్గం చేస్తాడట అని చెప్తూ ఉంటారు. అయితే మనసు ఎప్పుడూ సబ్జెక్ట్ని చేంజ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ముందు నువ్వు పెళ్లి చేసుకో, నీతో నువ్వు పెళ్లి చేసుకో అంటే దాని మీనింగ్ ఏంటి? నీతో నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? నిన్ను నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఫస్ట్ మెడిటేషను అని దాని అర్థం. ధ్యానం చెయ్యి. నువ్వు ఫస్ట్ మెడిటేషన్ చెయ్యి. అదే నీతో నీవు స్వయంవరం, నీతో నీవు కళ్యాణం అవుతావు. నీకు కళ్యాణం అవుతుంది. నీతో నీకు కళ్యాణం అవుతుంది అంటే అర్థం ఏంటి? నువ్వు మెడిటేషన్ చెయ్యి. ఫస్ట్ మెడిటేషన్ చెయ్యి. దానివల్ల ఏమవుతుంది? సుగంధం వస్తుంది, నీలో వెలుగు వస్తుంది. దాని నుంచి మాటలు వస్తాయి. అవి చావు, ఎప్పుడు సజీవంగా ఉంటాయి నీ మాటలు. నీ మాటలు ఎప్పుడు సజీవంగా ఉంటాయి. నీలో ఆ అథారిటీ వస్తుంది. అది ఇతరులకు సహాయపడుతుంది. నువ్వు మెడిటేషన్ చేసావు, ఆ మెడిటేషన్ యొక్క సుగంధం నీలోంచి ఉద్భవించింది. నీకు నువ్వే వెలుగువైపోయావు. ఆ వెలుగును ఇతరులు పంచిపెడతావు నువ్వు. ఆ మాటలు తెలిసిపోతాయి. మాటలు సజీవమైన మాటలు అవి. అది సాధికారికంగా అథెంటిక్గా బయటకు వస్తాయి మాటలు. ఆ మాటలే ఇతరులకు సహాయపడతాయి. అది నీ గోల్ కాదు. ఇతరులకు సహాయం చేయడం అనేది నీ గోల్ కాదు, కానీ నీ మాటే ఇతరులకు సహాయపడుతుంది. ఎందుకు? నీకు నువ్వే వెలుగయ్యావు, నీ స్వీయ కళ్యాణం చేసుకున్నావు. అంటే ఆత్మనో మోక్షాయ జగతితాయ చ, నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నావు. అప్పుడు ఈ ప్రపంచానికంతా సహాయం అయింది. నువ్వేం సహాయం చేయలే, బరువేం ఎత్తుకోలే. నీ వెలుగే, నీ నోట్లోంచి వచ్చే మాటే ఇతరులకు సహాయమైంది. అది నీ లక్ష్యం కాదు, కానీ అది అలా వచ్చేసింది అంతే. ఆ మాట ఇతరులను మార్చేసింది మెడిటేషన్లోకి. అది నీ గోల్ కాదు. మెడిటేషన్ ద్వారా ఇతరులను మారుస్తారనేది గోల్ కాదు. నువ్వు యు బికమ్ ఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. బీ ఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. అప్పో దీపో భవ. నీ దీపాన్ని వెలిగిస్తే చాలు, ఆ దీపకాంతి అందరికీ వెలుగు చూపిస్తుంది. వాళ్ళలో ఆశ పుడుతుంది, తొందర చేస్తుంది. నేను కూడా నా దీపాన్ని నేను వెలిగించుకోవాలి, నేను ఎన్నాళ్ళు ఈ చీకట్లో ఉండాలని పక్కవాడికి తెలుస్తుంది. దాహం పుట్టిస్తుంది. నువ్వు ఓ తను తాను ఉద్ధరించుకున్నాడు ధ్యానం ద్వారా. ఉద్ధరేదాత్మనాత్మానం నా అవసాది. తాను కిందకి దిగజార్చుకోలేదు, తను తానే ఉద్ధరించుకున్నాడు. అతనికి అతనే బంధువు అయ్యాడు. అది నువ్వు ఎలా ఉండాలి? ఒక ఉదాహరణగా ఉండాలి. అప్పుడే నువ్వు ఉదాహరణగా ఉన్నావో అప్పుడే అందరూ ఒక మెడిటేషన్ మూమెంట్ అనేది వస్తుంది. అది అక్కడున్న కీ పాయింట్. బి ఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. ముందు నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో. ఆత్మనో మోక్షాయ, నిన్ను ఉద్ధరించుకో. జగతితాయ చ, ఈ ప్రపంచాన్ని నువ్వు వెలుగునిస్తావు, మేలు చేస్తావు. అది కీ పాయింట్.
ఇది రియలైజేషన్. ఈ యొక్క సత్యం ఏమైంది, అక్కడ మనసు టక్కరిగా నేను అది అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని పరుగులు పెట్టడం కాదురా, ముందు నీకు నువ్వు వెలుగు వెయ్యిపో, నిన్ను ఉద్ధరించుకో, నువ్వు ధ్యానం చెయ్యి. ఆ తదుపరి నీ మాటలే ఇతరుల్లో ప్రేరణ ఇస్తాయి, ధ్యానం వైపు పరిగెట్టేలా చేస్తాయి, లోపలికి పరిగెట్టేలా చేస్తాయి. నువ్వు నువ్వు ఒక వెలుగు వైపు, ఆ వెలుగే అందరినీ వెలుగు వైపు నడిపించడం, ఇన్నర్ లైట్ వైపు. అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకున్నావు, నిన్ను చూసి అందరూ వారి వారి దీపాలను వెలిగించుకోవాలి. ఇది ఆటోమేటిక్గా ఆ మూమెంట్ వచ్చేస్తుంది. అయితే నన్ను నేను తెలుసుకోవాలి అనే ప్రయాణ మార్గంలో ఇక్కడ మనం అనేది లేదు, నేను 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 నన్ను నేను తెలుసుకునేది ఆ నేను అనే వైపుకే వెళ్ళింది. ఏమిటిది? మనం అనేది లేకుండా పోయింది, ఏకాంతం అయిపోయింది, ఒంటరితనం అయిపోయింది. అది ఎంత బాధ చూడండి, మనసు చేసే టక్కరి ప్రశ్న. మన మార్గము, ఓ అవర్ వే, ఐ విల్ బి అలోన్. నేను ఎవరితో ఉన్నాను, నాతో నేనే ఉంటా. క్వశ్చన్ వస్తుంది, ఈ మనము లేదు నేనే ఉంది అని. నేనంటే ఒంటరివాడిని నేను అని. నేను ఒంటరివాడిని అయిపోతే, నాకెవరు తోడు లేకపోతే భయం. అంచేత ఈ మార్గం, ఆ రియలైజేషన్ అంటే నన్ను నేను తెలుసుకోవడము, ఆత్మ మార్గము, ఇది అంటే స్వయం తెలుసుకోవడము, ఆ వైపు నేను వెళ్ళాలా వద్దా అన్న ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇదంతా ఇంటలెక్చువల్ లాజిక్ రీజనింగ్ మెథడ్ వైపుకి వెళ్తుంది, మేధావిపురం. నువ్వు వెళ్ళే మార్గంలో ఏ క్వశ్చన్ లేదు, ఏ ప్రశ్నలు లేవు, కానీ ప్రశ్నలు సృష్టిస్తాం. నీ ప్రశ్న అక్కడ ప్రశ్నలే ఉండవు, నువ్వు వెళ్ళే మార్గంలో ప్రశ్నలే ఉండవు, అంతా జీరో అవుతుంది. ఈ నేను మనము అంతా కలిసే ఉంటుంది. మనం లేకుండా నేను లేదు. ఈ మనంలోనే, అందరిలోనే మనం ఉన్నాము, అందరిలోనే నేనున్నాను. ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క మార్గం అనేది, ఈ కదలిక అనేది, ఈ మార్గం వెంట నడుస్తున్నాం అంతే. అంటే ఫస్ట్ ఇతరులు మార్గం వెంట నడుస్తున్నప్పుడు ముందు నువ్వు నడుస్తున్నావు. ఇతరులు అలా విడిచి వెళ్ళారు, నిన్ను విడిచి వెళ్తావు, ఆ నేను కూడా విడిచి వెళ్తావు ఆ మార్గం వెంట. ఎప్పుడైతే ఈ నేను అనేది వదిలేసిందో, అప్పుడు వెన్ ద ఐ లీవ్స్, ఈ నేను అనేది వదిలేస్తే నువ్వు ఏకాంత స్థితిలో ఉంటావు. లేకపోతే నేను అనేది ఉందనుకో, నువ్వు ఒంటరివాడు అయిపోతావు.
ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను అంటే రెండోవాడు కావాలంటావు. యు అండ్ ఐ. ఈ నేను అప్పుడు ఈ నేను కూడా లేదనుకో, నువ్వు ఒకడే ఉంటావు, ఏకాంతంగా ఉంటావు. ఈ నేను అనేది లేకపోతే ఏకాంతంగా ఉంటావు. దాంతో ఈ నేనుతో ఏ పని లేదు. ఇంకా ఈ నేనుతో పని లేనప్పుడు మనతో కూడా పని లేదు. కళ్ళు మూసుకుని లోపలికి పోయినప్పుడు ఈ నేను ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉంది, ఏమీ లేదు. చివరికి అన్నీ వదిలే లోపలికి పోయేది. కాకపోతే వాస్తవం ఏంటి, ఈ నేను మనము అంతా ఒకటే, కలిసే ఉన్నాం. అనేక నేనులు కలిసే మనము అవుతుంది. నేను, నా నేను, ఆ పక్కవాడి నేను, ఎదుటివాడి నేను, వెనక ఉన్నవాడి నేను, కుడివైపు ఎడమవైపు నేను, అనేక నేనులే మనం అవుతాయి. ఈ నేనే పోయింది, మనము పోతాము. లోపలికి వెళ్ళినప్పుడు, ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, ఇది విశేషం. సో అనేక నేనుల సముదాయమే మనము, అనేక పేరుల సముదాయమే మనము. అది మనము మనం అంటారు. మనము అంటాడు ఆ ప్రైమ్ మినిస్టర్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినా, దేశానికి అధ్యక్షుడైనా మనము అంటాడు. మేము లేదా మనము అంటాడు. నేను అనే బదులు మనము అంటాడు. ఎందుకంటే ఆ ప్రైమ్ మినిస్టరు లేదా ఆ ప్రెసిడెంటు ఆ దేశానికి రిప్రజెంటేటివ్ కాబట్టి, ప్రతినిధి కాబట్టి. ఈ నేనుకు బదులు మనము అనే పదాన్ని వాడతాడు అంతే. దాని అర్థం ఏంటి, మనము అనేది అక్కడ నేను అనే చెప్తున్నాడు. ఈ నేను అనే దానికి బదులు మనం అని చెప్తున్నాడు అంతే. అక్కడ కన్వీనియన్స్ కోసం చెప్తున్నాడు. ఆ లాంగ్వేజ్ అలా మాట్లాడాలి, తప్పదది. మనమంతా ఈ నేను వదిలేయాలి, నేను పక్కన వదిలేయాలి ఆ మాట్లాడే మాటలు. ఒక అద్భుతమైన స్టోరీ చెప్పుకొని ఈరోజు దీంతో ముగించేద్దాం. ఏమైందంటే సూఫీ స్టోరీ. ఆల్ హిలాజ్ మన్సూర్ గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆయన గురువు గారి పేరు జునాయిడ్. అయితే అక్కడ ఆల్ హిలాజ్ మన్సూర్కి వెళ్ళేటప్పుడు అక్కడ అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నైబర్స్ అంతా కూడా ఆ టౌన్లో వాళ్ళంతా గుడ్ బై చెప్పారు. సత్యాన్వేషణ కోసం వెళ్తున్నాడు ఆల్ హిలాజ్ మన్సూర్. ఎక్కడికి వెళ్తున్నాడు? సత్యాన్వేషణ కోసం వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? గొప్ప గురువు దగ్గరికి వెళ్తున్నాడు. అయితే అక్కడ జునాయిడ్ దగ్గరికి వెళ్ళారు మన్సూర్. అక్కడ మాస్క్లో మసీదులో ఒక్కడే కూర్చున్నాడు జునాయిడ్. ఈయన అడిగాడు, ఏమండి నేను లోపలికి రావచ్చా అన్నాడు. అడిగి చూశాడు. ముందు ఆ గుంపుని వదిలేయి అన్నాడు. పైగా అందరిని పెట్టుకొని నేను రావచ్చా అంటావేంటి, అందరూ ఉన్నారు అక్కడ, నీ చుట్టూ అంతమంది గుంపులు గుంపులుగా ఉన్నారు ఏంటి, వాళ్ళు వదిలేసిరా అన్నాడు. ఆల్ హిలాజ్ మన్సూర్కి అమ్మలా ఏంటి ఇలా ఉన్నాడు, ఏంటి నా చుట్టూ ఎవరు లేరు కదా, ఏంటి ఇట్లా అంటున్నాడు. ఒరే అటు ఇటు చూడబాక, కళ్ళు మూసుకొని లోపల ఎవరున్నారో చూడు అన్నాడు. కళ్ళు మూసుకొని చూడు, నీ చుట్టూ ఎవరున్నారు, నీ స్నేహితులు ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మీ ఇరుగు వారు ఉన్నారు, అందరూ ఆడ కూర్చున్నారు చూడాడు ఆయన. ఇంకా ఉన్నారు, కళ్ళు మూసుకో, నీ లోపల వాళ్ళందరూ ఉన్నారు.
కళ్ళు మూసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఎవరినైతే వదిలేసి గురువు దగ్గరికి సత్యాన్వేషణ కోసం వచ్చాడో వాళ్ళంతా ఉన్నారు లోపల, కళ్ళు మూసుకుంటే వాళ్ళ జ్ఞాపకాల్లో ఉన్నారు. వారు ఏడుస్తున్నారు. ఏడుస్తూ మనం ఎప్పుడు వస్తావో రావు, అసలు మమ్మల్ని చూస్తావో లేదు అని టాటా బై బై చెప్తున్నారు. వయసులో పెద్దవాళ్ళు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. అందరూ ఉన్నారు, గుంపులు గుంపులుగా ఉన్నారు కళ్ళు మూసుకుంటే. అప్పుడు వినాయడు అన్నా, ఒరేయ్ బడిపరా, ముందు ఈ ప్రపంచంతో నువ్వు లోపలికి వస్తానంటే ఎట్లా కుదురుద్ది? నువ్వు ఒక్కడివేరా, నువ్వు ఒక్కడివే వచ్చాడు, నేను లోపలికి రావచ్చా అండి అని. ఈ ఒక్కడే రావడానికి ఆల్హిలాజ్ మన్సూరికి 7 నెలలు పట్టింది. ఆ 7 నెలలు ఆ మసీదు బయటే ఉన్నాడు. వందలాది శిష్యులు వస్తున్నారు, పోతున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఈరోజు చెప్పులు కుట్టేవాళ్ళ ఉన్నాడు, చెప్పులు పాలిష్ చేసేవాళ్ళగా ఉన్నాడు, షూ మేకర్ లాగా ఉన్నాడు, షూ పాలిష్ చేసేవాళ్ళగా ఉన్నాడు అని చెప్పి అందరూ వాళ్ళ షూ అతని ముందు పెట్టాడు. అనే ఊరికి గమ్మున కూర్చున్నాడు అల్హరాజ్ మనసు. సరే ఊరికి కూర్చున్నా కంటే ఇదేదో షూ పాలిష్ అంటున్నాడు కదా, షూ పాలిష్ చేస్తే బాగుంటుంది అని పాలిష్ చేయడం మొదలండి. 7 నెలలు గడిచాయి. ఒకరోజు రాత్రి ఎవరూ లేరు, జునాయిడ్ బయటకు వచ్చాడు. ఏయ్ అల్హిలాజ్ లోపలికి రా అన్నాడు. అయ్యా క్షమించండి, నేను మిమ్మల్ని అడగలేను, క్షమించండి, నేను మిమ్మల్ని అడగలేదు కదా నేను లోపలికి రావచ్చా అని. కానీ ఆ నేను కూడా లేదు ఇప్పుడు. ఆ నేను అనేవాడు ఎవరు లేరు, నేను కూడా లేదు ఆఖరికి. నేను ఇప్పుడు పూర్తిగా ఏకాంతంలో ఉన్నాను. అందుకే ఇప్పుడు లోపలికి రమ్మంటున్నా. మూర్ఖుడా లోపలిగా అన్నాడు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడానికి కష్టంగా ఉంటుంది. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారి లోపల గుంపులు ఉన్నారు. ఆ గుంపులో నువ్వేమని చెప్తావు? నేను అని చెప్తావు. అది కూడా పోయింది. ఇప్పుడు నువ్వు పేదవాడివి అయిపోయావు, షూ పాలిష్ చేస్తున్నావు. అల్హిలాజ్ ఇప్పుడు ఏమయ్యాడు? గొప్ప ఫ్యామిలీ, చాలా గొప్ప ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ. మరి అలాంటి వాడు ఇప్పుడు షూ మేకర్ అయ్యాడు. నోబడి, ఎవడు లేడు, ఇంకా వెనక ముందు ఏమీ లేదు అక్కడ. అందుకోసం అర్ధరాత్రి వచ్చాను రా లోపలికి తీసుకెళ్ళడానికి నిన్ను. అప్పుడు నువ్వు లేవు, నువ్వు లేవు, ఈ నేను అనేది లేదు. అప్పుడు ఈ నేను అనేది లేనప్పుడు ఈ విశ్వమంతా నిన్ను ఆహ్వానిస్తుంది. ఈ నేను అనేది మాయమైపోతే ఆ విశ్వమంతా నిన్ను ఆహ్వానిస్తుంది. కాబట్టి మేధాపరమైన ప్రశ్నలు వద్దు. అవి పుట్టినే ఆ మేధాపరమైన ప్రశ్న వచ్చింది అని అంటే ముందు నువ్వు అనుభవం సాధించు. అనుభవం లేకుండా ఊరికే ప్రశ్నలు వేయటం కాదు, అనుభవమే జ్ఞానం. సో నీ ప్రశ్నకి సమాధానం నీ లోపలే ఉంటుంది. నీ ప్రశ్నకి సమాధానం నీ లోపలే ఉంటుంది. దాన్ని చూడాలంటే ముందు నువ్వు ధ్యానం చేయి. ఇది విశేషం. సో మై డియర్ ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మరొక అంశంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.